రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామ శివారులోని సౌత్ గ్లాస్ కంపెనీలో జరిగిన ప్రమాద స్థలాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పరిశీలించారు. కాలం చెల్లిన యంత్రాలు వినియోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఇక మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ప్రమాదానికి సంబంధించినటువంటి సంఘటన స్థలాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇప్పుడు ఆయన పరిశీలించడం జరిగింది. అయితే సంఘటన ఎలా జరిగింది ఆ విషయాలు మన ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పన, ఈ సంఘటన మీరు పరిశీలించారు కదా, ఏమనిపిస్తుంది? నిన్న జరిగిన ఇదేదైతే సౌత్ గ్లాస్ ఇండస్ట్రీలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. దీనికి పూర్తిగా బాధ్యత యజమాని అందే బాధ్యత. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, ఆ రియాక్టర్ పేలడం, సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోకపోవడం, కంట్రోల్ వాళ్ళు కూడా విస్మరించడం, ఆ కంప్రెషన్ ఒత్తిడికి తట్టుకోలేక రియాక్టర్ ఫెయిలింది కాబట్టి ముక్కలయ్యి ఇవాళ 5 మంది చనిపోవడం జరిగింది. 15-20 మంది కూడా పూర్తి స్థాయిలో ఇంజరీస్ అయినాయి. వాళ్ళ బతుకు కూడా ఆగామ గోచరంగా మారిపోయింది. కాబట్టి మానవత్వంగా ఇవాళ ఈ జరిగిన సంఘటనను కనీస మానవత్వంతో ఎలక్ట్రాన్ మీడియా కానీ, పాత్రికేయులు కానీ, స్థానిక నాయకులు కానీ పరిశీలించడానికి కూడా అనుమతి ఇవ్వలేడంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు. కాబట్టి ఈ రకంగా యాజమాన్యం ఒక దిక్కు శ్రమదోపిడి చేస్తుంది, ఒక దిక్కు వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇవాళ ముందు జాగ్రత్త చర్య తీసుకోకపోవడమే, సాంకేతిక లోపం వల్ల వాళ్ళు పసిగట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఆ రియాక్టర్ పేలడం, అంతమంది చనిపోవడం, ఈ దుస్సంఘటన జరగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇదంతా ప్రభుత్వాల యొక్క గత ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టానుసారంగా స్థానిక సంస్థలను, లోకల్ బాడీస్ను పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళు ఈ ఫ్యాక్టరీలు పరిశీలించి, అంటే వాటర్ పొల్యూషన్ అవుతుందా, ఎయిర్ పొల్యూషన్ అవుతుందా, భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని అన్ని విధాలు ఆలోచన చేసి ఆ రోజు గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలు, జిల్లా పరిషత్లన్నీ ఆలోచన చేసి ఇచ్చేవాళ్ళు. ఈరోజు గత ప్రభుత్వాలు వాళ్లకు దోపిడే ముఖ్యం కాబట్టి సింగిల్ విండో సిస్టమ్ తెచ్చి ఎవరి ఆలోచన పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇచ్చిండ్రు. అనుమతులు ఇవ్వడం వల్లనే ఒక కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టి ఇవాళ భవిష్యత్తుకు కార్మికుని యొక్క మెజర్మెంట్ ఆలోచన చేయకుండా, స్థానికంగా ఏమైనా ప్రమాదాలు జరగకుండా కండిషన్ అనుమతులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈ రియాక్టర్ కాలం చెల్లింది. కాబట్టి ఇవాళ పేలడం వల్ల నిండు ప్రాణాలు, పాపం పుట్ట చేత పట్టుకుని వచ్చిన ఇతర రాష్ట్రాల కార్మికులను వాళ్ళ ప్రాణాలు పోయినాయి. కాబట్టి గాలిలో కలిసిపోయినాయి. కాబట్టి ఇవాళ దాదాపు యజమాన్యం నిజంగా మానవత్వం ఉంటే ఇవాళ ఆ కార్మికులను 25 లక్షలు, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సాయం చేస్తూ ఇవాళ పాక్షికంగా ఏవైతే ఇంజరీస్ జరిగినాయో వారికి కూడా సరి అయిన ట్రీట్మెంట్, నాణ్యతమైన ట్రీట్మెంట్ ఇప్పించి వారు కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. వారిని రెగ్యులరైజేషన్ కూడా ఈ ఇండస్ట్రీలలో చేయాలి. కాబట్టి ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కార్మికులకు అండగా ఉంటాం. ఇప్పుడు అంటే ఈ షాద్నగర్ పారిశ్రామిక వాడలో అన్ని ఉన్నటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా ఏవైతే యంత్రాలు వాడుతున్నారో పాత యంత్రాలు వాడడంతో అట్లాంటివి ఇట్లాంటి సంఘటనలు ప్రతి ఏడాది కూడా ఇటు షాద్నగర్ పారిశ్రామిక వాడ, కొత్తూరు పారిశ్రామిక వాడ కూడా జరుగుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద మీరు అంటే ఎట్లాగా మీరు చర్యలు ఎట్లాంటివి తీసుకుంటారో, అయితే పాత ఏవైతే కంపెనీకి సంబంధించినటువంటి యంత్రాలు వాడుతున్నారో వాళ్ళందరితో మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది? ఈరోజు మీ అందరు తెలిసింది, గత ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ 10 సంవత్సరాలు ఉన్న పార్టీలో అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో కార్మిక చట్టాలను నీరుగారుస్తూ ఉంది. వాళ్ళు యజమానులకు తొత్తులుగా మారింది ఆ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ తెచ్చి దానికి ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కట్టుదిట్టంగా పనిచేయడానికి కానీ, ఇలా కార్మిక చట్టాలు కానీ, ఇండస్ట్రియల్ చట్టాలు కానీ పర్యవేక్షణ లోపం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే
ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు కాబట్టి ప్రభుత్వాలు కూడా పూర్తిగా బాధ్యత వహించి పనిచేయాల్సింది కాబట్టి మేమిప్పుడు ఒక 6 నెలలు అయింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కార్మికుల యొక్క పక్షపాత ప్రభుత్వం కాబట్టి మళ్ళా సీఎం గారు కూడా ఈ సంఘటనల మీద స్పందించడం జరిగింది. నాకు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. వారి సరి అయిన న్యాయం జరిగే వరకు మనం పనిచేయాల్సిందే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా కార్మిక చట్టాలకు పదును పెట్టే విధంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ చెప్పిన పరిస్థితి. అయితే మొత్తం మీద మృతులకు సంబంధించినటువంటి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా 20 లక్షల నష్టపరిహారం అందజేయాలని, అట్లాగే మా ప్రభుత్వంలో కొత్త కార్మిక చట్టాలు అట్లాగే పొల్యూషన్కి సంబంధించినటువంటి చర్యలు కూడా గట్టిగా చేపడతామని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కెమెరామెన్ కిరణ్తో వెంకటేష్ బురుగుల నుంచి.